మూసీ నది ప్రక్షాళన పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. రాజేంద్రనగర్ పరిధిలోని మూసీ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టబోయే చర్యలపై ఆర్డీఓ వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని, నిబంధనల ప్రకారం నిర్మాణాలను స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని కిస్మత్పుర, దర్గా ప్రాంతాలకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. వీటితో పాటు బండ్లగూడ, జాగీర్, ఉప్పరపల్లి పరిధిలో ఉన్న నిర్మాణాలను కూడా త్వరలోనే స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కొంతకాలంగా చర్చనీయాంశమైన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ అంశంపై ఆర్డీఓ వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ అపార్ట్మెంట్ పూర్తిగా మూసి బఫర్ జోన్లోనే ఉందని ఆయన ధృవీకరించారు. గతంలో అన్ని అనుమతులు పొంది దీనిని నిర్మించినప్పటికీ ప్రస్తుతం ప్రాజెక్టు నిబంధనల దృష్ట్యా దీనిని స్వాధీనం చేసుకోక తప్పదని పేర్కొన్నారు. అయితే నిబంధనల ప్రకారం బాధితులకు తగిన పరిహారం చెల్లించిన తర్వాతే అపార్ట్మెంట్ను స్వాధీనం చేసుకుంటామని వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూసి తీర ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆర్డీఓ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఏదైతే 44 ఎకరాలు నోటిఫై చేశామో అది వితిన్ 500 మీటర్స్ దూరంలో ఉంది. సో అధికారికంగా వాటికి నిర్మాణాలు చేయడానికి నిషేధం ఉన్నది. దాని ప్రభుత్వ ఆర్డర్స్ కూడా చెప్తా ఉంది. కాబట్టి ఆ భూసేకరణ చేయడానికే నోటిఫికేషన్ ఇచ్చింది. మీరు మధు పార్క్ రిడ్జ్ గురించి అడగడం జరిగింది. మధు పార్క్ రిడ్జ్ వాళ్ళు 2004 నుంచి 2010 వరకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 2014 వరకు దశల వారీగా వాళ్ళు ఆక్యుపై చేసినామని చెప్పేసి వారు చెప్తున్న సమాచారం ప్రకారం మన దగ్గర ఉంది. మధు పార్క్ రిడ్జ్ ఆ రోజు వారు చెప్తున్న ప్రకారము మాకు 12 మీటర్సే ఇచ్చినారు అని చెప్పేసి, పర్మిషన్స్ ఇచ్చినారు అని చెప్పేసి, అయితే 2012 నుంచి 50 మీటర్స్ ఏదైతే బఫర్ జోన్ ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయో ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారం చూసినప్పుడు ఇప్పుడు దాదాపు 2.5 ఎకరాలు మధు పార్క్ రిడ్జ్ 50 మీటర్ బఫర్ జోన్లోకి వస్తుంది. సో ఆ విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేసిన భవిష్యత్తులో ఈ 50 మీటర్స్ బఫర్ జోను ఉన్నప్పుడు ప్లస్ వారికి ఈ యొక్క భూసేకరణ విషయం తెలియజేసినప్పుడు వారు కొంతమంది నాకు మెరుగైన నష్టపరిహారము వస్తే, ఎందుకంటే బఫర్ జోన్లో ఉన్న వాటికి భవిష్యత్తులో అమ్ముకోవడానికి కానీ లేకపోతే కొనుక్కోవడానికి కానీ ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి కొనేవాళ్ళు కూడా ముందుకు రారు. కాబట్టి ఈ యొక్క మార్కెట్ రేట్ మాకు వస్తే మాకు మెరుగైన నష్టపరిహారం చెల్లించగలిగితే ఆలోచిస్తామని చెప్పేసి వారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ ఆలోచన వారు ముందుంచిన నోటిఫికేషన్ కూడా ఇచ్చిన, గతంలో కూడా 2-3 సార్లు సంప్రదింపులు జరిపిన వారితో నోటిఫికేషన్ రాకముందే. కాబట్టి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా వారి నిర్ణయం తీసుకునే విధంగా వాస్తవ విషయాలు వాళ్ళకి తెలియజేసిన, భవిష్యత్తులో మళ్ళీ వారితో మీటింగ్ పెట్టి వారికి నష్టం లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం.